తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, అట్లాగే ఈ మధ్యకాలంలో నేను విన్నాను పార్కిన్సన్స్ అనే వ్యాధి, అంటే వణుకుడు వ్యాధి అని. అసలు పార్కిన్సన్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? వచ్చినప్పుడు చికిత్స విధానం ఎట్లా ఉంటుంది? ఆయుర్వేదంలో దీనికి చికిత్స ఉందంటారా సార్? ఓకేమా, కొంచెం వివరించండి. చెప్తానమ్మా. పార్కిన్సన్స్ వ్యాధి చాలా మందికి డౌట్ ఉంటుందమ్మా, ఈ పేరు ఎందుకు వచ్చిందని చెప్పేసి. ఇంతకుముందు విదేశాల్లో పార్కిన్స్ అనేటువంటి ప్రఖ్యాత వైద్యుడు ఉండేవాడమ్మా. పార్కిన్సన్స్ ఆయన పేరు. మొట్టమొదట ఈ వ్యాధిని నిర్ధారించి సమాజానికి ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉన్నాయి, ఈ పద్ధతులు ఇలా ఉంటుందని చెప్పి సమాజానికి తెలియజేసిన వ్యక్తి ఆ మహానుభావుడు పార్కిన్సన్స్ అమ్మా. ఆయన పేరే దీనికి క్రమక్రమంగా పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి పేరు క్రమంగా వ్యాప్తి చెందమ్మా. ఈ రోజుల్లో కూడా అందరూ కూడా పార్కిన్సన్స్ అంటే చెప్తే ఈజీగా కనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పేరు ప్రామాణికంగా ఉంది. సరే, మీరు అడిగినట్లు ఆయుర్వేద పరంగా వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వాళ్ళ ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కంపవాతం అనే పేరుతో ఒక వ్యాధిని గురించి ప్రస్తావించారమ్మా. చక్కటి చికిత్సా విధానం తెలియజేశారు. ఆ వ్యాధి ఎందుకు వస్తుందని చెప్పేసి తెలియజేశారు. సంస్కృతంలో కంపం అంటే వణకడం అమ్మా. వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఉంటుంది కాబట్టి దీన్ని కంపవాతం అనేటువంటి పేరుతో మన వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. సర్వసాధారణంగా వణుకుడు వ్యాధి అనేటువంటి తెలుగు పేరు చెప్తుంటారమ్మా. ఇది యాక్చువల్లీ ఇది ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే ఈ వ్యాధి మన మెదడులో డోపమిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంటుందమ్మా. ఆ డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థము వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మెదడులో ఉత్పత్తి కాకపోయినా, సరిగా ఉత్పత్తి కాకపోయినా, అది సరిగా పనిచేయకపోయినా ఈ యొక్క వణుకుడు సమస్య వస్తుందమ్మా. ఇది బేసిక్గా. సో ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుందనే దానికి స్పష్టమైనటువంటి కారణం ఈ రోజు వరకు కూడా వైద్య ప్రపంచం చెప్పలేకపోతుందమ్మా. ఇప్పటికి కూడా అసలు పార్కిన్సన్స్ వ్యాధి ఎందుకు వస్తుందని చెప్పేసి లక్షణాలు చెప్పగలుగుతున్నాము. చికిత్సలో కొంతవరకు సఫలీకృతమయ్యాము. అంటే ఆధునిక వైద్య రీత్యా కూడా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి పరిశోధనలు చేసి ఆధునిక వైద్య విజ్ఞానము కొత్త పుంతలు, కొత్త ఒరవళ్ళు తొక్కి ఒక స్థాయి వరకు కొంతవరకు ఆ వ్యాధిని అదుపు చేయగలుగుతుంది, కానీ సంతృప్తికరమైన ఫలితాలు అయితే లేవమ్మా. రెండవది ఏంటంటే ఈ యొక్క వ్యాధికి వాడినటువంటి ఔషధాలు కూడా ఎక్కువ రోజులు వాడితే ఔషధం అదే డోసులో పనిచేయదమ్మా. ఒకే ఔషధాన్ని ఎక్కువ రోజులు వాడితే పనిచేయదు. రెండవది సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. వాడినంత ప్లస్ ఒకటైతే దానికి అనుబంధంగా 4-5 రకాల సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. దీనివల్ల పేషెంట్ చాలా ఇబ్బంది పడుతుంటారు. కొన్నాళ్ల పాటు ఒక మందు వాడతారు సర్వసాధారణంగా డాక్టర్లు. సమస్య క్రమక్రమంగా పెరిగిపోయినప్పుడు తప్పని పరిస్థితుల్లో డోస్ పెంచాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి దానికి అనుబంధంగా కొన్ని రకాల మందులు యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పేషెంట్ సేఫ్టీ ముఖ్యం కదా. సో ఆ విధంగా ఆధునిక వైద్యంలో జరుగుతుందమ్మా. స్టెరాయిడ్స్ అట్లాంటివి వాడాల్సి వస్తుందేమో కొన్ని అవసరాన్ని బట్టమ్మా వైద్యుల నిర్ణయం మేరకు. కాబట్టి ఈ లెవడోపా, సిండోపా ఇలాంటి పేర్లతో పిలిచేటువంటి మెడిసిన్స్, తర్వాత ఈ ప్యాసిటైన్ అనేటువంటి ఔషధాలు, ఇలా రకరకాల ఔషధాలు ఆధునిక వైద్యంలో వాడుతుంటారమ్మా. కొన్ని ఈ బి కాంప్లెక్స్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఇవన్నీ వాడుతుంటారు. కానీ పూర్వకాలంతో పోల్చుకుంటే, అంటే ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈ రోజుకి ఆధునిక విజ్ఞానంలో కొత్త పుంతలు తొక్కడం వల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల ప్రభావం చేత బాగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంతవరకు కొంత వాళ్ళకి సఫలీకృతం కాగలుగుతున్నాం, కానీ పూర్తి స్థాయిలో మాత్రం లేదమ్మా. చాలా మంది పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఇది జరుగుతుందమ్మా. మరి దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పాను కదమ్మా, మన మహర్షులు చాలా చాలా చక్కటి మందులు చెప్పడం జరిగిందమ్మా. ఇవన్నీ కూడా
సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా. సో బ్యాక్ టు నేచర్ అనే రీతిలో ఈ నేచర్గా ఈ పద్ధతిలో కూడా ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయమ్మా. బట్ ఇంకోటి ఏమంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన కూడా, మీరు అడిగారు ఏ లక్షణాలు ఉంటాయని చెప్పేసి, ఆ లక్షణాలు చెప్పేసి చికిత్స చెప్తామా. సరే సరే. పార్కిన్సన్స్ వ్యాధి వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఆ వ్యాధిలో ఉంటాయమ్మా. కొంతమంది పేషెంట్స్లో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. వణకడం అనేటువంటి ప్రప్రధానమైనటువంటి లక్షణం, వణకడం. తర్వాత వీళ్ళకు వ్యాధి ముదిరే కొద్దీ లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయి, కొత్త లక్షణాలు వస్తూ ఉంటాయి. చివరికి మానసికమైనటువంటి అస్థిమితం కూడా తయారైపోయి కోల్పోతారమ్మా. నిద్ర రాకపోవడము, అదేవిధంగా జ్ఞాపక శక్తి నశించిపోవడం, ఇలాంటివన్నీ కలిగిపోతుంటాయమ్మా. తర్వాత క్రమక్రమంగా ఆ వ్యాధి పెరిగే కొద్దీ కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నుంచోవడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది, మాట్లాడడం కష్టంగా ఉంటుంది, అన్నము లేదా ఆహార పదార్థాలు నవరడం కష్టంగా ఉంటుంది, మింగడం కష్టంగా ఉంటుంది, మలబద్ధక సమస్య వస్తూ ఉంటుంది. ప్రతిదేమా, ఎందుకంటే మొత్తం ఈ యొక్క సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల. సో దానివల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు, సమస్య తీవ్రత పెరిగే కొద్దీ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. సో నిద్ర పట్టదు, విపరీతమైన నొప్పులు ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి కొత్తలో అయితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మనం అందరం అర్థం చేసుకుంటాము. కొన్నాళ్ళ తర్వాత కేవలం కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కుటుంబ సభ్యులు కూడా అర్థం కాదమ్మా. ఆ మాట స్పష్టత కూడా ఉండదు. ఇలా చాలా రకాలైన బాధలు ఉంటాయి. అందులో ఇట్లా చూసి మాట్లాడాలన్నా పరధ్యానంగా ఉంటారు. ఇట్లా మీ వైపు చూస్తూ ఉంటాము, ధ్యాస ఎక్కడ ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది ఒకటి, వాళ్ళు చేసేటువంటి పని ఒకటి, కోఆర్డినేషన్ అంటారు అనమాట. ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. ఈ యొక్క సమస్య వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోతుందమ్మా ఈ పార్కిన్సన్స్ అనేటువంటి సమస్య. దీనికి మానసిక ఒత్తిడి కొంత కారణం అని చెప్పేసి చెప్తున్నారు, పోషకాహార లోపం అని చెప్పేసి కొన్ని రకాల కారణాలు అని చెప్పేసి కొంతమంది వైద్యులు చెప్తున్నారు, వాతావరణ కాలుష్యం అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఇలా వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఇతమిద్దంగా ఈ కారణం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వస్తుందని చెప్పేదానికి మాత్రం సరైనటువంటి ఆధారాలు ఈ రోజు వరకు కూడా మనకు ఎక్కడ లేవమ్మా. ఏది ఏమైనప్పటికీ సమస్య వచ్చింది కాబట్టి సమస్య త్వరగా ముదరకుండా ఉండేందుకు, అదేవిధంగా ఆ యొక్క లక్షణాలు తీవ్ర రూపం దాల్చకుండా ఉండేదానికి, మంచి లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగేందుకు మనం డాక్టర్లు సూచించినటువంటి ఔషధాలతో పాటు ఇలాంటి ఆయుర్వేద ఔషధాలు, బ్యాక్ టు నేచర్కి సంబంధించినటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయమ్మా. కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఒక మంచి చక్కటి ఔషధాన్ని చెప్తాను, అది అందరూ వాడుకోవచ్చు. శొంఠి తెలుసు కదమ్మా, అందరికీ తెలుస్తుంది. శొంఠి కూడా పార్కిన్సన్స్ లక్షణాలు తగ్గిపోతాయమ్మా. ఆ యొక్క సమస్య తీవ్ర రూపం దాల్చకుండా కూడా ఉపయోగపడుతుందమ్మా. తర్వాత పిప్పళ్ళు అని చెప్పేసి మనకు దొరుకుతుంది, అది కూడా వినింటారమ్మా. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి అమ్మా. ఈ చూర్ణాలు కూడా దొరుకుతాయమ్మా. శొంఠి, పిప్పళ్ళు, అదేవిధంగా అక్కల కర్ర అని చెప్పేసి ఉందమ్మా. అది కొంచెం ఖరీదైనటువంటి ఔషధము. అక్కల కర్ర ఒక్క చిటికెడు, జస్ట్ ఒక గుండు సిది ప్రమాణము నాలుక మీద వేసరికి నాలుక ఎంత తిమిరి పట్టేస్తుందమ్మా. అంత తీక్షణంగా ఉంటుంది, చాలా పవర్ ఉంటుందమ్మా. అక్కల కర్ర అదొక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. శొంఠి పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు, అక్కల కర్ర 10 గ్రాములు. అదేవిధంగా రాష్ట్రం అనేటువంటి ఒక మొక్కమ్మ, అంటే ఒక వేరు రాష్ట్రం. దాన్ని దుంప రాష్ట్రం అని, సన్న రాష్ట్రం అని, కళింగ రాష్ట్రం అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. రాసిన చూర్ణం అంటే ఇస్తారు, రాసిన చూర్ణం. అది ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా అతిమధుర చూర్ణం, చాలా తీపి ఉంటుందమ్మా. ఇది పేరులో ఉంది, మధురం, అతి మధురం, ఇంకా ఎక్కువ. ఈ బెల్లము పంచదార కంటే కూడా తీపి ఉంటుందమ్మా, అందుకే అతి మధురం అని పేరు పెట్టారు. ఆ పౌడర్ ఒక 10 గ్రామ్స్. ఈ 5 ఒక్కొక్కటి ఒక 10 గ్రామ్స్ తీసుకొని అన్ని కలిపేసేసామా. ఉదయం ఒక్కటే 1 గ్రామ్, ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కటే 1 గ్రామ్ అమ్మా తీసుకొని, ఒకవేళ షుగరు ఇలాంటివి లేకపోతే తేనెతో కలిపేసి తీసుకోవచ్చు. ఒకవేళ షుగర్ ఉండి ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే గోరువెచ్చని పాలు కానీ, అంటే ఒక 50 ml or 100 ml గోరువెచ్చని నీళ్ళు కానీ, మామూలు నీళ్ళు కానీ ఎలాగైనా వాడుకోవచ్చు. సో ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము. ఈ ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. కాబట్టి ఇలా ఈ యొక్క ఔషధాన్ని ఇతర అనుబంధ ఔషధాలతో వాడుకోవచ్చు, సపరేట్గానే వాడుకోవచ్చు. కాబట్టి డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా సమస్య తీవ్ర రూపంగా దాల్చకుండా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను కదమ్మా, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేస్తాయమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ఇంగ్లీష్ మందుల యొక్క డోసును కూడా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఇంతకుముందు నేను చెప్పాను కదా తల్లి, డోస్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. సో వాటి అవసరం రాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి. కాబట్టి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల పెద్ద ఖర్చు, అంటే
కొద్ది గొప్ప ఖర్చు ఉంటుంది, మరీ అంత ఎవరు ఖర్చు పెట్టుకునేటువంటి స్టైల్ అయితే ఉండదమ్మా. బట్ ఆ పద్ధతిలో మన బడ్జెట్లోనే ఉంటుంది కాబట్టి తెచ్చుకొని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఉంటుంది, మంచి ప్రయోజనం ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్రెష్గా వాడుకోవాలమ్మా. ఈ చూర్ణాలు కూడా ఏ మెడిసిన్ అయినా ఫ్రెష్గా నేను ప్రతిసారి చెప్తుంటానమ్మా, ఎప్పుడైతే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందో ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకున్నప్పుడే మనం ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి పౌడర్ని వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా ఏదో ఒకటిసారి 5 నెలలకు 6 మాసాలకు సంవత్సరానికి తయారు చేసి పెట్టుకొని వాడడం వల్ల ఒక నెలకు వరకు లేదా మ్యాక్సిమం ఒక 2 months వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందమ్మా. క్రమంగా అందులో ఉన్నటువంటి రసాయన గుణాలు ఔషధ తత్వాలు సన్నగిలిపోయి ఔషధం అంత ఆశించినంత స్థాయిలో పనిచేయదమ్మా. కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఇట్లా సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా మన వాళ్ళలో, వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు, క్షేమదాయకంగా పనిచేస్తుంది, అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవైటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.